ప్రేమ రామరాజ్ మాటలకు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇంతలో ధీరజ్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందో కారణం చెప్పు అంటే, నీకు తెలీదా మీ నాన్న ఇన్నిన్ని మాటలు మాట్లాడారో తెలుసా, మావయ్య చాలా మంచివాడు అనుకున్నాను, కనీసం చెప్పేది కూడా వినిపించుకోకుండా ఇంతలాగా తిట్టాడు, నన్నే కాదు నర్మదక్కను కూడా తిట్టాడు అని చెప్పడంతో, నువ్వు నాకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మా నాన్నతో వేలెత్తి చూపించుకొని మాట్లాడుకునేంత స్టేజ్కి నన్ను తీసుకురావద్దు అని అయితే చెప్తాడనమాట. ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అన్నట్టు ప్రేమ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే వేదవతి దగ్గరికి నర్మదా ప్రేమలు వెళ్ళి సారీ అత్తయ్య అనేది చెప్తూ ఉంటే ఆమె కోపంగా మిక్సీని సౌండ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళ మాటలు వినాలని కూడా అనుకోదు. అసలు మీకు బుద్ధి ఉందా, ఒక్క మాట నాకు చెప్పారు, నేను కాలేజ్కి వెళ్ళేసి వస్తాను, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను, అది ఇద్దరు కలిసి నన్ను బురుడి కొట్టించారు, నాకు ఒక మాట ముందే చెప్పండి, నేను ఇంట్లో ఎలాగో మేనేజ్ చేస్తుండేదాన్ని కదా, ఎందుకు ఇలా చేశారు, డ్యాన్స్ క్లాసులు అంటూ పాటలు పాడుతూ వాళ్ళిద్దరిని కామెంట్ చేస్తూ తిడుతూ ఉంటుంది. ఇక నర్మదా ప్రేమలేమో ప్లీజ్ అత్తయ్య, సారీ అత్తయ్య అని అయితే చెప్తూ ఉన్నా ఈ వేదవతి వినిపించుకోదు. మీ వల్ల నేను మీ మావయ్య గారితో గొడవ పడ్డాను తెలుసా అంటే, ఏంటి నువ్వా, నిజంగానా, అస్సలు మా ముందేమో ఒక మాట కూడా మాట్లాడలేదు, అటువంటిది మీరు మావయ్య గారితో గొడవ పడ్డంటే మీరు నమ్మాలా అంటే, నిజంగానే అసలు నర్మదా గురించి నేను ఎంత మంచిగా చెప్పాను తెలుసా, అయినా కూడా మీరు నాకు చెప్పకుండా ఇలా చేయడం ఏం మంచిగా లేదు, మీరు ముందు ఏం చేయాలనుకో ముందు నాకు చెప్పండి అంటూ వేదవతి సపోర్ట్ చేస్తుంది.